అమలు చేస్తుంది పిల్ల అమలు చేస్తుంది తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే పిల్ల రాజ్యం వచ్చింది 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుంది పిల్ల అమలు చేస్తుంది తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది పిల్ల రాజ్యం వచ్చింది 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుంది పిల్ల అమలు చేస్తుంది తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే పిల్ల రాజ్యం వచ్చింది 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుంది పిల్ల అమలు చేస్తుంది 6 గ్యారెంటీలు అంటే ఎన్ని బావయ్యో తెర్రా చెప్పరాదయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు కలిసేనా మన బాధ తీరేనా 6 గ్యారెంటీలు అంటే ఎన్ని బావయ్యో తెర్రా చెప్పరాదయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు కలిసేనా మన బాధ తీరేనా 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అంటే ఎన్ని బావయ్యో తెర్రా చెప్పరాదయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు కలిసేనా మన బాధ తీరేనా 6 గ్యారెంటీలు అంటే ఎన్ని బావయ్యో తెర్రా చెప్పరాదయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు కలిసేనా మన బాధ తీరేనా ఒక్కంటి నీ తల్లిదండ్రులు చెప్తున్నా కొలిపెట్టి అడుగుతున్నావు నువ్వు ఈ గ్యారేజ్ గురించి పెద్దాకే ఎత్తులేవు మళ్ళీ అడుగుతాను వివరంగా చెప్పమని అడుగుతున్నా ఎవరైనా పని అన్ను వదిలిపోయాను గుడిలో నీ పేదలకు గుడి ఇస్తుంది పిల్ల నీడనిస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలిస్తుంది 5 లక్షలిస్తుంది గూడులేని పేదలకు గూడునిస్తుంది పిల్ల నీడనిస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలిస్తుంది 5 లక్షలిస్తుంది పేదలకు 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 గూడులేని పేదలకు గూడునిస్తుంది పిల్ల నీడనిస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలిస్తుంది 5 లక్షలిస్తుంది ఇంకా ఏమి ఇస్తదోనో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఇంకా ఏమి ఇస్తదోనో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఎతులకు ఇల్లు తీసి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో ఇంకా ఏమి ఇస్తదోనో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఎతులకు ఇల్లు తీసి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో ఇంకా ఏమి ఇస్తవుందో ఇంకా ఏమి ఇస్తవుందో ఇంకా ఏమి ఇస్తవుందో ఇంకా ఏమి ఇస్తవుందో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఎతులకు ఇల్లు తీసి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో ఇంకా ఏమి ఇస్తవుందో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఎతులకు ఇల్లు తీసి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో నేనేం చెప్పినా గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది కొంచెం పిల్లర్లు వేసుకొని ఇల్లు కట్టుకొని ఇంటి ముందర ఆటో కారు ఇంటో కారు వేసుకొని అవతల నేను ఇంతవరకు నీళ్ళు పడుతున్నా అని చెప్తుంటే మళ్ళీ ఇల్లు దిగి పనిచేయదంటే ఏంది జర చెప్పు వివరంగా చెప్పు అంటే నేను చెప్తున్నా ఇల్లు కట్టుకున్న ఇంటికి కానీ చెల్లిస్తుంది పిల్ల కరెంట్ ఇస్తుంది 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది ఏసీలు ఉండాలి కట్టుకున్న ఇంటికి తానే చలిస్తుంది పిల్ల కరెంట్ ఇస్తుంది 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది ఏ ఫీజు ఉండాలో కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికేమో కట్టుకున్న ఇంటికి కానీ చెల్లిస్తుంది పిల్ల కరెంట్ ఇస్తుంది 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది ఏసీలు ఉండాలి
చేస్తుంది ఏమి ఇస్తావు చెప్పండి అంటే కొంతమందికి అయినా కొంతమంది